ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందేసేవరా? నోనో మమ్మీ. మరేంట్రా గాల్లో గీతలు? మమ్మీ, చిలక అంటే పక్షి, దానికి రెక్కలుంటాయి. అరే, పాముకి తోకుంటుంది కదా, ఎలా ఎగురుతుంది? ఆంజనేయ స్వామికి రెక్కలు లేవు, ఎలా ఎగిరాడంటావు? లాజికే మమ్మీ, అంత ఆలోచించలా. తమలపాకుల దండను నోట కరుచుకున్న నాగయ్యను చిన్న పిట్టైన చిలక మోసుకొని వచ్చింది అంటే హనుమంతుడి అండ ఉందనే అర్థం. పాములు రాకుండా చూడమని అఖండ స్వామికి చెప్పాం గాని పక్షులు వాలకుండా చూడు అనాల్సింది కదా. ఆయనేమన్నా పిట్టలు పట్టుకునేవాడు అనుకున్నావా? పెద్దమాత, లోపలికి రావచ్చా? తలుపు తట్టు, గోడని కొట్టు, మే ఐ కమిన్ అని అడగాలి. సంస్కారహీనుణ్ణి పట్టుకుని క్లాస్ పీకితే ఏం లాభం లేదు మమ్మీ. పుత్రా, నోరు జారకుండా నేను చెప్పేది వినుడి. నేను గనుక తలుపునో గోడనో కొట్టినచో అది బద్దలవునని మర్యాదపూర్వకంగా రావచ్చునా అని అడిగాను. ఓహో, నువ్వు పెద్ద పోటుగాడివని చెప్తున్నావా? కొమ్ములుంటేనే కదా మాత పోటు గిత్త అనేది. అలా అంటే మా మమ్మీ నెత్తిన కూడా కొమ్ములున్నాయి, పోటుగత్తే అంటారా? రేయ్, నువ్వు ఆగు మమ్మీ, పెద్ద మొనగాడ్లా చెప్తున్నాడు. దోమలు రాకుండా అగరబత్తులిచ్చిరమ్మంటే ఇష్టాగోష్ఠి పెట్టావేంటెద్దులయ్యా? అనుమతి తీసుకుని రాడమ్మక్క. ఆడవారున్న చోట అనుమతెందుకు? ఇక్కడున్నది నేనొక్కదాన్ని కదా, లేడీని. మమ్మీ, వీళ్ళు వెకిలిగా మాట్లాడుకుని నవ్వుతున్నారనిపిస్తుంది. ఏయ్, ఇట్రా. ఆజ్ఞపుత్ర. ఇప్పుడు నువ్వు కొడితే గోడ బద్దలైపోతుందని బిల్డప్ ఇస్తున్నావు కదా. కొడితే కాదు పుత్రా, కుమ్మితే. ఏదో ఒకట్లే. రా, నా కడుపు మీద కుమ్ము రా. రేయ్, నీకేం పిచ్చా ఏంటి? ఏ మమ్మీ, కుమ్మడానికి రాగానే నేను పక్కకి జరుగుతాను, వెళ్ళి గోడ గుద్దుకుంటారు. రేయ్, వీళ్లతో ఆటలేంట్రా? అరే నువ్వు ఆగు మమ్మీ. ఎదులయ్యా, రా, కమాన్. తప్పదా పుత్ర? ఏ నువ్వు రావయ్యా. అంబా శివశంబా. రేయ్, పొత్తురా. నువ్వు ఆగు మమ్మీ, రా. శివశంబా. రేయ్, వద్దురా. మమ్మీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.